వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ముఖ్యంగా ఈ వీడియో పర్టికులర్లీ బీసీల గురించి, ముఖ్యంగా దీన్ని బీసీలు మేధావులు, బీసీ మేధావులు ఎవరైతే ఉంటారో దీన్ని ఎక్కువ నిజంగా దీన్ని చివరి దాకా చూసి దీన్ని వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా బీసీ ప్రజలు కూడా, ముఖ్యంగా బీసీ ప్రజలు, యువకులు, నిరుద్యోగులు దీన్ని ముఖ్యంగా ఎక్కువ చూసి దీన్ని చివరి దాకా చూసి ఎక్కువ మందికి వీలైనంత వరకు షేర్ చేసి ఈ వాస్తవాన్ని గమనించాలి. ఈ పార్టీలు దీన్ని నిజంగా మనం చెప్తాం కదా, మన 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 బాపులు కానీ, మన తాతలు కానీ, మన అయ్యలు కానీ మనం చెప్తారు కదా, పల్లెటూళ్ళలో చెప్తారు కదా, మా 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 తాత కాంగ్రెసే, మా అయ్య కాంగ్రెసే, నేను కాంగ్రెసే, మా కొడుకు కూడా కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నట్టుగా మాట్లాడతారు. నాటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఏదైనా పార్టీ, మా తాత బీజేపీ, నేను బీజేపీ, మా బాబు బీజేపీ, మా పుట్టుత్రం మొత్తం బీజేపీలోనే ఉన్నది, మా బతుకులు ఇట్నే తెల్లారుతున్నాయి. ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? లేదు. మనం చెప్పుడు మాత్రం ఆ డైలాగులు చెప్తాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బీసీలు ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిన అంశం ఇది. ఎందుకంటే బీసీల గురించే, ముఖ్యంగా బీసీలు రాజకీయ పార్టీలు ఎవరి ఎదుగుదల కోసం పనిచేస్తున్నాయి, నిజంగా ముఖ్యంగా బీసీల హక్కుల కోసం, బీసీల సాధన కోసం, బీసీలు వెనుకబడిన తరగతి, బిగ్ క్లాస్ అంటూ వెనుకబడిన తరగతులను ఎట్లా వెనుకకు నెట్టేస్తున్నాయి, అసలు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు స్థాపించబడి వీటి సిద్ధాంతాలు ఏంది, వీటి సిద్ధాంతాలు ఏందనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ప్రధానంగా కనబడే పార్టీలు ఏంటి, మన పాలిస్తున్న పార్టీలు ప్రధానంగా కనబడే పార్టీలు ఏంటి? ఒకటి కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఈ ప్రెసిడెంట్ తీసుకుంటున్న బీజేపీ ఉన్నది, ఇంకోటి కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఇక బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ బీఆర్ఎస్ అంటే గప్పట్ల మనకు తెలిసిందే టీఆర్ఎస్ పార్టీ. సరే, ఈ పార్టీలు తీసుకున్నాం. నిజంగా ఈ పార్టీలు ఏ సిద్ధాంతంతో పార్టీలు ఏర్పరచుకున్నారు, ఈ పార్టీల సిద్ధాంతాలు ఏది, అసలు దీన్ని స్థాపించిన వాళ్ళు ఎవరనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? బీజేపీ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడ్డది. 6న స్థాపించబడ్డది. దాన్ని ఎట్లా స్థాపించబడ్డది, దాని సంగతి ఏంటి, దానికి అతిందని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి ముఖ్యంగా బీసీలందరూ ఈ వీడియో తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28 నాడు ఈ పార్టీ స్థాపించబడ్డది. ఎందుకు స్థాపించబడ్డది, ఎవరు స్థాపించారు, అసలు ఈ పార్టీ ఎట్లా వచ్చిందనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక బీఆర్ఎస్ పార్టీ మనకు తెలిసిన పార్టీ, మన సొంత పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన ప్రాంతీయ పార్టీ. ఇది ఆడేవలో పెట్టింది కాదు, తెలంగాణ కోసం పెట్టింది, తెలంగాణ ఉద్యమం కోసం పెట్టింది, ప్రత్యేక తెలంగాణ కోసం సాధన కోసం పెట్టింది అన్న పార్టీ. మన తెలంగాణ సెంటిమెంట్ అడ్డగోలుగా వాడుకొని దాదాపుగా 4 నుంచి 6 లక్షల కోట్లు అప్పు చేసిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీల మీద నాకేం ప్రేమ లేదు, ఏ పార్టీ మీద ఇందులో ఉన్న ప్రతి ఒక్క పార్టీ మీద అనుకుంటే పార్టీల మీద నాకు అసలు ప్రేమనే లేదు. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడే పార్టీలు కాదు కాబట్టి పార్టీల మీద నాకు ప్రేమ లేదు. నాకు ఏ పార్టీ వాడు దగ్గర కాదు, ఏ పార్టీ వాడు దూరపడ, అందరు నా పార్టీలు. ఇప్పుడు నా ప్రజల గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరు నా ఓడే, నా బీసీ ప్రజల గురించి ఆలోచించినాడు ప్రతి ఒక్కరు నా ఓడే. నేను ఆ సిద్ధాంతం కొద్దిగా మాట్లాడతాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎట్లా మొదలైందో, ఇప్పుడు బీసీ ఉద్యమం తెలంగాణలో అట్లా మొదలైనప్పుడు కనీసం నా బీసీలకు నాకు తగిన చోటు ఇవ్వకపోతే నేను ఎందుకు మాట్లాడతా? ఇప్పుడు నేను ఎందుకు ఓటేస్తా? అసలు వాస్తవం చెప్పాలంటే నా బీసీ ప్రజల గురించి నేను మంచి చెడులు చూడని పార్టీ వైపు నేను ఎందుకు మాట్లాడతాను? పార్టీల వైపు నేను ఎందుకు చూస్తా? నేను చూస్తా, అంతే మాట్లాడతా. నా బీసీ ప్రజలకు కూడా అదే చెప్తాయి, ఈ దొంగ పార్టీలను నమ్మద్దని చెప్తారా అన్నాను. ఈ దొంగ పార్టీలు ఏవైతుంటాయో, ఈ పార్టీలు అన్నీ ఒక్కటి కాదు. ఈ పార్టీలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీలు ఏవైతుంటాయో, బీసీల హక్కులు కాల రాస్తూ ఉంటే, బీసీలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకుంటా వెనుకకు నెట్టేస్తుంటే నేను ఎట్లా మాట్లాడతా? ఆ పార్టీల గురించి మాట్లాడా. దయచేసి మిత్రులారా, ఇక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఈ పార్టీ స్థాపించబడ్డది. ఇక మనకు తెలుసు ఈ కథ. ఈ పార్టీలు ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చక్రం దింపుతున్న పార్టీలు ఏవంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, అందరికీ తెలిసిన విషయమే. ఇక మనకు తెలంగాణలో చక్రం దింపి సర్వనాశనం చేసిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ.
సరే అభిమానులు ఉంటే ఉండొచ్చు, అభిమానులు కూడా మా సోదరులే, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు మాత్రమే జెండాలు మోస్తారు, అన్ని అవమానాలు భరిస్తారు. కానీ పదవులకు వచ్చేసరికి పదవులు వీళ్ళు గవ్వ సంపాదించుకుందామనే చేతికి వచ్చేసరికి ఇలా బువ్వ గుంజుకపోయే ప్రయత్నం చేస్తారు. ఇలా కంచంలో ఉన్న బువ్వ గుంజుకపోయే ప్రయత్నం జరుగుతుంది. అరకూర పావులలో ఇట్లేసి వీళ్ళు కుండలు ఎత్తుకపోయే బాపతి గారు ఈ బీఆర్ఎస్ పార్టీ మా కార్యకర్తలు మా వాళ్ళే, జెండాలు మోస్టర్లు మా వాళ్ళే, ఈ అన్ని పార్టీలలో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇక బీజేపీ పార్టీ తీసుకుంటే ఒకసారి బీజేపీ పార్టీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మనకు ముంగట అది లేదు కాబట్టి ఇది ఫోన్ బట్టి చెప్పాల్సి వస్తుంది. దయచేసి మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక బీజేపీ ఎట్లా వచ్చింది మరి నిజంగా ఏం కథ అనేది మనం తెలిపే ప్రయత్నం చేస్తాను మీకు. రైట్, ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీ 1980లో స్థాపించబడింది. అయితే దీని మూలాలు 1951లో స్థాపించబడిన భారతీయ జనసంఘ్ బీజేఎస్లో ఉన్నాయి. భారతీయ జనసంఘ్ శ్యామప్రసాద్ ముఖర్జీ దీనిని స్థాపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో భావజాల సంబంధాలు దీనికి ఉన్నాయి, బీజేపీ పార్టీకి ఉన్నాయి. అయితే 1977లో జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత ఈ పార్టీ ఏర్పడింది. అయితే భారతీయ జనసంఘ్ సహా అనేక పార్టీల విలీనంతో ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ ఒక పార్టీతో ఏర్పడలేదు, అనేక ఇప్పుడు బీఆర్ఎస్ కదా టీఆర్ఎస్ కదా ఎట్లా ఏర్పడదో సేమ్ దీని పరిస్థితి కూడా అట్నే ఉన్నది. భారతీయ జనసంఘ్తో సహా అన్ని పార్టీల విలీనంతో ఏర్పడింది. అంతర్గతాల విభేదాల కారణంగా 1979లో ప్రభుత్వం కూలిపోయింది. భారతీయ జనతా పార్టీ స్థాపన 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చిన భారతీయ జనసంఘ్ మాజీ సభ్యులు దీన్ని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి నాయకులు దీన్ని స్థాపించారు. భారతీయ జనసంఘ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. భారతీయ జనసంఘ్ భావజాలం ఏంటిది? హిందూవాదం, మతాన్ని కాపాడాలి, హిందూ మతం గురించి కొట్లాడడమే దీని లక్ష్యం. ఇక్కడ నాటే బీసీ, ఇక్కడ బీసీ లేరీడా వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు మతం లేదంటే. మతం ఉంటుంది, ప్రతి ఒక్కరికి మతం ఉంటుంది, మతాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం మతంలో ఎంతవరకు వాడతాం? మతాన్ని రాజ్యాంగం దాకా తీసుకుపోయి రాజ్యాంగం దాకా మనం మతాన్ని అలా పెట్టలేము కదా. ప్రతి అంశంలో మతాన్ని చేర్చలేము కదా. దేవుడు ఉంటాడు, దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భక్తి ఉంటుంది. సరే, ఏ దేవుడైనా కానీ ఏ దేవుడైనా అందరికీ భక్తి ఉంటుంది. కానీ భక్తిని పట్టుకొని మనం రాజకీయం చేయలేము కదా. భక్తిని పట్టుకొని మనం రిజర్వేషన్లు పొందలేము కదా. మతాన్ని పట్టుకొని మనం రిజర్వేషన్ పొందలేము కదా. 100% ఇది కూడా అంతే. సరే, ఇప్పుడు అలా ఉద్దేశం ప్రతి ఒక్కరం హిందువులమే, 82% హిందువులు ఉన్నారు, అలా తప్పేం లేదు. కానీ ఇందులో బీసీల అంశం ఏంది? మరి బీజేపీలో బీసీల అంశం ఉండదు. సరే, రేపు ఏదో ఒకటి పెట్టినా కానీ, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి పెట్టినా, బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పెట్టినా కానీ వీళ్ళకు హిందూ మతం అనే విధంగా ఈ ధోరణి రకంగానే పోతారు. కానీ ఇలా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇందులో కూడా బీసీ ముస్లిం, హిందూ ముస్లిం అనే వేరుగా చేసే ప్రక్రియ కాంగ్రెస్ చేస్తూ ఉంటే వీళ్ళు దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలా బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నిజంగా అసలైన బీసీలకు, సరే ముస్లిం బీసీ, హిందూ బీసీ ఇదన్న అంశం పక్కకెడితే బీసీలకు ఏం చేయదలుచుకున్నదో బీజేపీ పార్టీ ఇక ముందు రానున్న రోజులలో, ఎందుకంటే ముందటనే ఉంది కదా సినిమా అంతా, ఇది చూడాల్సిన అంశం. నాటే బీసీ, ఇది బీసీల పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అనేది బీసీల పార్టీ కాదు. బీసీల హక్కుల గురించి కొట్లాడే అంశం అనేది ఇప్పుడు మనమైతే పక్కకెడదాం. సరే, ఇప్పుడు జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పింది. కులగణన తర్వాత మరి ఏం సంఘటనలు చోటు చేసుకుంటే అలా హిందూ బీసీలు ఎందరు, ముస్లిం బీసీలు ఎందరు, మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీసింది కదా. ఈ బీజేపీ పార్టీ ఎట్లా దిగబోతుంది? దీని నిజంగా ఈ నాటకం బీసీలకు ఎట్లా రుద్దబోతుందని మనం రానున్న రోజులలో తప్పకుండా ఇది బీసీ ప్రజలు తప్పకుండా గమనించాల్సిన అవసరం. సరే, చూద్దాం ఒక్కసారి. ఎందుకంటే సరే, కాంగ్రెస్ పార్టీ చేసింది, తప్పుల తడాక వేసి ఏదో మీద రుద్దే ప్రయత్నం చేసింది. ఇక మెడకు చుట్టుకున్న పామును అటు ఇసిరి పారేసిందనే, బీజేపీ పార్టీ వైపు ఇసిరి పారేసిందనే అంశాన్ని మనం చూసినాం. సరే, ఇది ఒక పక్కకు పెడితే ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. దీని సంగతి పక్కకు పెడితే ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంది? కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్థాపించబడ్డది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి స్థాపించబడ్డది అనేది మనం కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా కాంగ్రెస్ ఐఎన్సి 1885 డిసెంబర్ 28న అలన్ యాక్టేవియన్ హ్యూమట అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ స్థాపించారు. దీన్ని బ్రిటిష్ వాడే స్థాపించింది కాంగ్రెస్ పార్టీని. అప్పుడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తన శత్రువు కూడా మావోడే ఉండాలనే ఉద్దేశంతో స్థాపించినట్టు అనిపిస్తూ ఉన్నది. అయితే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం విలువను ఆశిస్తుంది. లౌకికవాదం, అన్ని మతాలకు సమానంగా గౌరవించడం, మతపరమైన వివక్షను. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎజెండా ఏంది? సరే, కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే బీజేపీ పార్టీ పుట్టింది, తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టిందంటే 1885లో పుడితే 1980లో ఇది పుట్టింది. 1885లో కాంగ్రెస్ పార్టీ పుడితే 1980లో బీజేపీ పార్టీ పుట్టింది. బీజేపీ పార్టీ ఓన్లీ హిందువుల కోసం పనిచేస్తుందని వీళ్ళ పార్టీల ఎజెండాలు పెట్టుకున్నారు అంతే. వీళ్ళ పార్టీల ఎజెండాలు ఇవి.
అయితే లౌకికవాదం అన్ని మతాలు సమానంగా గౌరవించడం, మతపరమైన వివక్షను వ్యతిరేకించడం దీని ముఖ్య ఉద్దేశం. సామాజిక న్యాయం సమాజంలో బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తుంది. బలహీన వర్గాలంటే ఎవరు? ఇప్పుడు బలహీన వర్గాలంటే తెలంగాణలో బలహీన వర్గాలు ఎవరు చెప్పండి ఒకసారి. రాజకీయ పరంగా బలహీన వర్గాలు ఎవరు చెప్పండి. రిజర్వేషన్ల పరంగా నేను చెప్పేది, రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలు ఎవరు? బీసీలే. రిజర్వేషన్ల పరంగా ఇప్పుడు ఎవరైనా దొక్కుతున్నారంటే ఎవరు దొక్కుతున్నారు? బీసీలను దొక్కుతున్నారు. 100% ఇప్పుడు బలహీన వర్గాలు మనమే అనుకోవాలి, ఇక్కడ బీసీలు అనుకోవాలి. ఎందుకంటే బీసీలకు ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు, అసెంబ్లీలో లేదు, పార్లమెంట్లో లేదు. ఎక్కడెక్కడైనా ఉందా ఈ పార్లమెంట్కి అసెంబ్లీ సెషన్కి బీసీలకు ఇవ్వాలని ఎక్కడన్నా రిజర్వేషన్ బీసీ అని ఉన్నది ఎక్కడన్నా చూపెట్టరు? లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అదే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అడకతినే పరిస్థితి ఉన్నది, కానీ మనం చెప్పుకోలేము, ఒకటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఆర్థిక సమానత్వం ఇవన్నీ ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలి, అన్ని మతాలను సమానంగా చూడాలంటే మేము హిందువుల కోసం పనిచేస్తామని ఈ బీజేపీ పార్టీ అందులోకి వెళ్ళి ఒక సిద్ధాంతాన్ని ఏర్కొని హిందూ పార్టీ కోసం వీళ్ళు పనిచేస్తారు. తప్పేం లేదు, వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు అవి పార్టీ సిద్ధాంతాలు గట్లా, అవి పార్టీ సిద్ధాంతాలు. ఇక కాంగ్రెస్ పార్టీ శాంతి సహనం అది మనం చర్చలతోని ఏదైనా కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుతుంది. ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటిది, ఇలా బీసీల హక్కుల గురించి, బీసీల భావజాలం, ఇలా ఇక్కడ నిజంగా బీసీల హక్కుల గురించి మాట్లాడాలి అనే ఉద్దేశం ఎక్కడైనా ఉన్నదా? రాను కాంగ్రెస్ పార్టీ ఏమైంది తెలంగాణలో? రెడ్డిల వశమైనట్టు, నిజంగా రెడ్డిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్డిల వశమైనట్టు అయిపోయింది. ఇప్పుడు మనకు తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఇప్పుడు చూస్తూ ఉంటే మొత్తం రెడ్డిలే కనబడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ రెడ్డిల వశం చేసుకున్నారు. సరే, ఎవరో స్థాపించిన దానికి ఇలా ఎవరి వశమైంది? మరి ఇలా ఒక్క పార్టీ అయినా బీసీల వశం అయిందా? కాదు. ఏమన్నా మన ఓట్లు వేసే యంత్రాలం కదా, మనం ఎట్లా చేసుకుంటాం? మన నాయకత్వం ఇప్పుడు బీసీ జిందాబాద్ అనగానే మనం ఒక నాయకుడు దగ్గర తీసుకోగానే మనం మలుసుకున్నట్టు పోతాం. మన ఎజెండా, మన లెక్క, మనం కొట్లాట, మనం ఇవన్నీ గుర్తుకొస్తాయి. మన ప్రజలు ఇవన్నీ గుర్తుకొస్తాయి, రావు. ఇన్ని రోజులు జరిగింది అదే. సరే, ఉండొచ్చు, నికార్సుగా పనిచేసే నాయకులు ఉండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ, ఇక అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అనుకో. టీఆర్ఎస్ పార్టీ 2021 ఏప్రిల్ 21 స్థాపించబడ్డారు. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఈ పార్టీ ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం. ఇక తెలిసేది ఏమున్నది? మనకు తెలియదు ఏముంది అలా? ప్రధానంగా మనకు తెలియదు ఏముంది? మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఇవ్వకపోతే ఇప్పుడు ఈయన ఏసేడి అని వేసిరు అక్కడ. ముఖ్యంగా టీడీపీ పార్టీలో మంత్రి పదవి ఇవ్వనందుకు వచ్చి ఒక కుంపటి రాజేసి తెలంగాణ, సరే కుంపటి రాజేసిండా ఏం చేసిండా అనే విషయం పక్కకెడితే ఒక ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మేము పనిచేస్తామంటూ తెలంగాణ ఉద్యమకారుల పార్టీ అని తెలంగాణ ఉద్యమ సమయం నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీని కేసీఆర్ తీసుకొచ్చిండు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. 1200 మంది విద్యార్థులు బలిదానమయ్యారు. 1200 మంది విద్యార్థులు బలిదానమయ్యారు. మరి నిజంగా ఈ పార్టీ పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా బలిదానం చేసుకున్నారా? మరి చేసుకోలే. మన బీసీ ఎస్సీ ఎస్టీలే మైనార్టీలే వీళ్ళు మన బహుజన బిడ్డలే, ముఖ్యంగా చెప్పాలంటే మన బహుజన బిడ్డలే బలైపోయారు. మరి అధికారం ఎవరు దక్కించుకున్నాడు? లక్షల కోట్ల సంపద ఎవరు దోసుకున్నాడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నాయకత్వం అనేది వీళ్ళ దగ్గర ఉన్నది, నాయకత్వం మన దగ్గర లేదు కదా. పార్టీ స్థాపించింది మనం కాదు కదా. పార్టీ మన దిక్వాల ఆలోచనలు ఎట్లుంటాయంటే పార్టీని చూసే ఓట్లు ఎత్తున్నాం కదా మనం. మనోడు ఉన్నాడా మందోడు ఉన్నాడా అనే విషయం పక్కకెడితే నా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే కొందరు గుండెలకు అద్దుకొని నా పార్టీ, నా సొంత పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, నా పార్టీ అంటే తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది విద్యార్థులు వీళ్ళందరూ బలిదానం చేసుకునే ఉద్యమకారులు, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, వీళ్ళందరూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కొట్లాడింది పక్కకు పెడితే టీఆర్ఎస్ పార్టీ దీన్ని క్యాచ్ చేసుకున్నది. ఎట్లా క్యాచ్ చేసుకున్నది అంటే దీన్ని ఓన్గా చేసుకున్నది. తెలంగాణ ఉద్యమాన్ని నేను ఓన్గా నాటైతే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కొట్లాడితేనే తెలంగాణ ఉద్యమం రాలే, ప్రత్యేక తెలంగాణ రాలే. నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాన కదిలీలు ఆ రోజులలో గ్రామాన్ని వచ్చి ఏది ఎక్కడ సెంటర్ ఉంటే అక్కడ సెంటర్లకు వచ్చి వంట వార్పు చేసిరు, ప్రోగ్రామ్ చేసిరు. దాన్ని ఓన్గా చేసుకున్నది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు అంటే నమ్ముతారా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అంటే అని కేసీఆర్ చెప్పింది కదా. ఏం ఉద్యమకారుల కోసం ఏం ధర్మసత్రం పెట్టుకున్నామా, భక్తు రాజకీయం చేస్తామని చెప్పిండు. కోపానికి వస్తే ఇక నిజాలు కక్కుతారు అన్నట్టు అప్పుడప్పుడు. ఇప్పుడు నిజాలు కక్కిండు, అయిపోయింది. దీన్ని దాదాపుగా తెలంగాణ వచ్చిన కొత్తల 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిరా. 1,00,000 కోట్లు
1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో మిగులు బడ్జెట్ అంచనా ఎంత అంటే ఆల్మోస్ట్ 300 కోట్లు. 300 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నదని తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, మనం మిత్రి కట్టడానికే సరిపోతుంది, మన బతుకులు మిత్రి కట్టడానికే సరిపోతున్నాయి. మరి వీళ్ళ 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 పార్టీ ఏంది, వీళ్ళ ఎలమల పార్టీ వెలుమల పార్టీ బీసీఎన్ గురించి ఆలోచిస్తుందా? ఆలోచించది. మనం నిజంగా చెబుతున్నా, తెలంగాణలో బీసీలకంటూ ఒక పార్టీ రావాలి. బీసీ అధినాయకత్వం, నేను నాయకత్వం, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాదు, బీసీలకు నిజంగా ఒక చక్రం దింపి బీసీ ముఖ్యమంత్రి దిశగా ముందుకెళ్లే నాయకత్వంలో ఒక పార్టీ అవసరం ఉన్నది తెలంగాణలో. 100కు 100% ఇది సత్యాన్ని గ్రహించాలి. ఈ పార్టీలు విడిచిపెట్టాలి. మనకు జరిగిన అన్యాయాన్ని దేంతోనూ పోల్చుకున్నా మనకు జరిగిన అన్యాయం రానే రాదు. అసలు మన భవిష్యత్తు కాదు, మన తరతరాల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది మనం మేల్కోకపోతే. ఇంకా చెప్తే మా తాత కాంగ్రెసే, నేను కాంగ్రెసే, మా అయ్య కాంగ్రెస్ అని చెప్తే మనం షిపాడుకుని అడక పరిస్థితి కత్తది. లాస్ట్ కత్తే 100కు 100% ఈ పార్టీలను నమ్మితే షిపాడుకుని అడక పరిస్థితి వస్తుంది. నేను తరతరాలుగా పనిచేసిన, నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నేను 30 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాలు, 100 నీ జీవితం మొత్తం ఇలానేమైనా కానీ నీకు బీసీలు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే మధుసూదనాచారి అని ఒక బీసీని రాష్ట్ర అధ్యక్ష పదవి దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పెట్టే దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కనుచూపు మేరలో ఏ ఉద్యమం కూడా తెలంగాణలో కనబడతలేదు. రానున్నది 100కు 100% బీసీ ఉద్యమమే. బీసీ ముఖ్యమంత్రి దిశగానే వెళ్ళాలి తప్పితే వేరే నీకేం లేదు. బీసీలకు ఏదో ఇప్పుడు నొప్పి అవుతుందంటే చిన్న టాబ్లెట్ ఇచ్చో లేకపోతే ఏదైనా చేసో ఒక నొప్పి అప్పటి మందం బందే కనీసం ఆ నోరు తెరవకుండా ఉండడానికైనా ఏదో ఒక గోళీ ఇచ్చి పక్కకెట్టే రకంగా చేసి పంపిస్తారు. ఇప్పుడు అట్లున్నది తెలంగాణలో. రానున్న కనుచూపు మేరలో కనబడే ఉద్యమం ఏదైనా ఉందంటే బీసీ ఉద్యమం తప్పితే వేరే ఉద్యమమే లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బీసీలు కావాలి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టాలన్నా బీసీలే కావాలి. ఈ కేసీఆర్ కూడా బీసీలే కావాలి, కాంగ్రెస్ కూడా బీసీలే కావాలి. సరే ఇంట్లో ఉన్న రెడ్డిలు ఇలా కాలేదనుకో, బీజేపీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బీసీలే కావాలి. లాస్ట్కి అయితే బీసీ ముఖ్యమంత్రి అని కూడా ప్రకటిస్తుంది. నేను పోయినసారి 1 నెల ముందు ప్రకటించింది కదా, రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్ని తీసేసి బీసీని తీసేసి ఒక రెడ్డి అని పెట్టి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది కదా. వాళ్ళ కథ ఏంటంటే వీళ్ళ హిందూవాదం మతము నేను తప్పుపడలేదు, మతం గురించి కొట్లాడడంలో నేను తప్పుపడతలేదు. కానీ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనం మతం ద్వారా రిజర్వేషన్ రావు. 100కు 100% ఇది దేవుడు ఎరిగిన సత్యం. ఎందుకంటే మతం అనేది హిందువులకు 82% రిజర్వేషన్లు కల్పిస్తుంది అంటే కల్పించదు. హిందువులంటే కులాల వారిగా రిజర్వేషన్లు ఉంటాయి కానీ మతాల వారిగా రిజర్వేషన్లు ఉండేవి. ఇది మనం ఈ సత్యాన్ని గ్రహించాలి దయచేసి మిత్రులారా. నేను బీజేపీని తప్పుపట్టట్లేదు, కానీ కాకపోతే విషయం ఏంటంటే ఆ ఎజెండా ప్రకారం పోతే బీసీలు నష్టపోతారు. అందరికీ ఉంటాయి కానీ బీసీలు నష్టపోయేది. మనం ఏ పార్టీ ఎజెండా పరంగా వినగడి మనకు బీసీలకు పలానా ఇక్కడ బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీసీ ఎమ్మెల్యేనే నిలబెట్టాలి అని ఇక్కడ కూడా లేదు. మనకు రాజ్యాంగంలో రిజర్వేషన్ లేవు. అందుకని మన దయచేసి మిత్రులారా మనం చెప్పాల్సింది ఏంటంటే బీసీల హక్కుల గురించి తప్పకుండా మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇట్లా కొట్లాడకపోతే మన కనుచూపు మేరలో నిజంగా ఏ ఉద్యమం కనబడినప్పుడు తెలంగాణలో కేవలం ఒకటే ఉద్యమం కనబడుతుంది, బీసీ ఉద్యమం కనబడుతున్నప్పుడు ఇప్పుడు మన హక్కుల గురించి మనం ముందుకు గడలేకపోతే మనం చిప్ప పట్టుకొని అడక తినే పరిస్థితి అయితే మన భవిష్యత్తు తరాలు కూడా అడక తినే పరిస్థితికి వస్తుంది. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ఇక మనం బీసీ లాంటి ఒకప్పుడు నిజంగానే సీట్లు ఉండే అనే కార్యక్రమం తీసుకొస్తారు ఈ నాయకులు. ఎందుకంటే మేల్కోవాలి సోదరులారా, ఏ పార్టీ అయినా కానీ మనోడెవడు ఉన్నాడు మందివాడెవడు ఉన్నాడు గమనించాలి. బీసీల గురించి నిజంగా బీసీ ప్రజలు చూడాల్సిన అంశం ఏంటంటే బీసీల గురించి ఒక బీసీ అధినాయకత్వం, అంటే బీసీల బీసీలను ఒక రథసారథిగా నడిపించే ఒక పార్టీ తెలంగాణలో అవసరం ఉన్నది. ఇది 100కు 100% వాస్తవం. సరే ఎవరు వస్తారు, సరే రథసారి వచ్చినా నిజంగా బీసీల గురించి అధికార పార్టీలు వచ్చినా ప్రతిపక్షం కూడా నేను కోరుకుంటున్నా అంటే ప్రతిపక్షంలో కూడా నా పార్టీ ఉండాలి, నా బీసీలకు సంబంధించిన ఒక రథసారథిగా నడిపించే బీసీలకు సంబంధించిన పార్టీ ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి మీరేం కోరుకుంటున్నా దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ పార్టీలో ఒక్కసారి ఈ పార్టీల గొడవలు పక్కకెట్టండి, ఈ పార్టీలు అనేది పక్కకెట్టండి, ఈ ప్లేట్ అనేది పక్కకెట్టండి. ఇది నాది ఈ పార్టీ, నా తాతది ఈ పార్టీ, నా తండ్రిది ఈ పార్టీ, నాది ఈ పార్టీ అనే విషయం పక్కకెడితే బీసీలకు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి ఫస్ట్ అది గమనించండి. ఈ ముందు కూడా భవిష్యత్తులో కూడా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవులు వస్తాయి. ఇప్పుడు ఇచ్చారు కదా కాంగ్రెస్లో
రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు, కానీ బీసీలనే ఎలిమినేట్ చేసేస్తారు. గతంలో ఈ మధ్యలో తీర్మానాలను ఎలిమినేట్ చేసారు, ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిను ఒక ఆయనను కూడా బయటకు నెట్టేసారు కదా. అట్నే ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళతోనే మనల్ని ఒడుస్తూ ఉంటారు, మన ఏళ్ళతో మనల్ని ఒడుస్తూ ఉంటారు. దయచేసి ఈ కుట్రను పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా బీసీ ప్రజలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజలకు ముందుగా.